జనసేన టీడీపీ పొత్తు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా ఉండే అవకాశం ఉండొచ్చు? ఇది డెఫినెట్గా గేమ్ చేంజర్ పొత్తండి. అంటే ఈ స్థాయిలో టీడీపీ వాళ్ళ పోటీ ఇస్తుంది అనే భావన కలుగుతుంది అంటే దానికి ప్రధానమైన కారణం పొత్తే. టీడీపీ జనసేన పొత్తే ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇంత ఉత్కంఠ ఉండేది కాదు. వైసీపీ టీడీపీ మధ్యనే ప్రత్యక్ష పోటీ ఉండి జనసేన విడిగా ఉంటే జనసేన బీజేపీ కలిసి ఉంటే ఒక రకంగా జగన్కు ఫోర్గాన్ కంక్లూషన్ అయ్యేది. అంటే గెలుపు దాదాపు రాసి పెట్టి ఉండేది. సో అందువల్ల ఇంత కష్టపడి చెమట ఉడచాల్సిన అవసరం కూడా ఉండేది. ఎందుకంటే టీడీపీ వైసీపీ మధ్య గ్యాప్ అంతుంది. సో జనసేన ఆ గ్యాప్ను పూడ్చింది, కీలకంగా పూడ్చింది కొన్ని నియోజకవర్గాలు. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికలతో పోల్చినా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులతో పోల్చినా మీకు 3 రకాలు ఉంటాయి. ఒకటి, వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న కాన్స్టిట్యున్సీస్, అక్కడ ఎవరు కలిసినా ఏం కాదు. సో మీకు గ్రేటర్ రాయలసీమ సంథింగ్ టు వాచ్. గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో జనసేన బలం 2%, 1% మించి ఉండదు. సో గ్రేటర్ రాయలసీమ అంటే ఉమ్మడి 4 రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం. ఈ 6 జిల్లాలు అంటే ప్రాంతాల వారీగా కూడా ఆంధ్రప్రదేశ్ సామాజిక స్థితి, రాజకీయ స్థితి మారుతుంది. 3 ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం. ఇక్కడ కమ్యూనిటీస్ కూడా వేరు. మీరు గమనిస్తే ఇక్కడ తూర్పు కాపులు, కింతల కాళింగ, బొరుగాన కాళింగ, మీకు ట్రైబల్ కమ్యూనిటీస్ ఎక్కువ. సో మీకు కొప్పుల వెలమ, సో ఈ కమ్యూనిటీస్ ఎక్కువ. మీకు ఇక కిందికి వస్తే మళ్ళీ ఈస్ట్ అండ్ వెస్ట్ వస్తే బలంగా కాపు, శెట్టి బలిజ, అఫ్కోర్స్ దళిత్ పాపులేషన్ అంతటా ఉంటారు. సో కృష్ణా, గుంటూరుకి వచ్చేటప్పుడు కమ్మ, కాపు, ఈ కమ్యూనిటీస్ సంఖ్యాపరంగా ఉంటారు. అంటే కమ్మలు అంతటా ఉండొచ్చు, కానీ ఇక్కడ గ్యాప్. మీకు మళ్ళీ మీకు ప్రకాశం నుంచి మొదలైతే రాయలసీమ కర్నూలు వరకు కూడా మీకు రెడ్ల డామినేషన్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో రెడ్లతో పాటు బలిజ కమ్యూనిటీ ఒక గణనీయంగా ఉంటుంది. సో అందువల్ల ఈ అంటే 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, సెంట్రల్ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్ర, మధ్య లేదా దక్షిణ కోస్తాంధ్ర, గ్రేటర్ రాయలసీమ. సో ఈ ప్రాంతాలుగా విడగొట్టినప్పుడు మీకు గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో జనసేన బలం పరిమితం. అంటే కాపు ఓటర్ల పైన ఉన్నంత గ్రిప్ జనసేనకు, కాపు యూత్ ప్రధానంగా, మీకు బలిజ కమ్యూనిటీ పైన ఆ స్థాయిలో లేదు. అందువల్ల అక్కడ మీకు 2%, 1%, 3% ఉంటుంది. మీకు అదే ఈస్ట్ వెస్ట్కి వచ్చే వరకు మినిమం 10% ఉంటుంది. అందుకే ఓవరాల్గా జనసేనకు 6-7% ఓటింగ్ రావడానికి కారణం. సో అందువల్ల అక్కడ ఒక్క సీటు కూడా గెలిచింది. అక్కడ నాకు ఒక్క సీటు కూడా అక్కడే గెలిచాడు. సో ఇప్పుడు మీకు అందుకే టీడీపీ జనసేన పొత్తు గ్రేటర్ రాయలసీమ పైన పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. అంటే వైసీపీకి టీడీపీకి మధ్య గ్యాప్ ఎక్కువ ఉంది. వైసీపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తే తప్ప, అంటే వైసీపీ కన్సిడరబుల్ ఓటింగ్ను కోల్పోతే తప్ప మీకు అక్కడ రాజకీయ పరిణామాలు మారకపోవచ్చు. అంటే వైసీపీ 10% ఓటింగ్ కోల్పోవాలి, మామూలు విషయం కాదు అది. సో అందువల్ల గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఆ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ మారాలి అంటే ఇక మీకు కాపులు గణనీయంగా ఉన్న ప్రాంతము, అలాగే జనసేనకు బలంగా ఓటింగ్ ఉన్న ప్రాంతము, టీడీపీ కూడా బలమున్న ప్రాంతములో డెఫినెట్గా ఇప్పుడు నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. ఇప్పుడు మీకు గుంటూరు జిల్లా ఉందనుకోండి, గుంటూరు జిల్లాలో వైసీపీ టీడీపీకి మధ్య నువ్వా నేనా అన్న పోటీ ఉంటుంది. సో ఆ పోటీలో ఉన్నప్పుడు టీడీపీ జనసేన పొత్తు కీలకమవుతుంది. గుంటూరు లోక్సభ సెగ్మెంటే తీసుకుంటే లాస్ట్ ఎలక్షన్స్లో నాకు గుర్తున్నంత వరకు 6 ఎమ్మెల్యే సీట్లు వైసీపీ గెలిస్తే ఒక్కటే గెలిచినట్టు టీడీపీ. ఆ ఒక్కటి కూడా ఇప్పుడు ఆ మద్దాలగిరి ఇటువైపు వెళ్ళాడు, మళ్ళీ వైసీపీ వైపు వెళ్ళాడు. ఇప్పుడు మంగళగిరి, తాటికొండ కూడా ఓడిపోయారు మీకు. సో ఇప్పుడు ఏమవుతుంది అన్నప్పుడు ఇక్కడ ఆ గ్యాప్ ఒకవేళ 3%, 5% లోపల గ్యాప్ ఉందనుకో, టీడీపీ జనసేన కలయికతో ఆ అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చి గ్యాప్ దాటిపోతారు. సో అందువల్ల టీడీపీ జనసేన ఆ కలయిక మార్జినల్గా వైసీపీకి ఆధిక్యత ఉన్న చోట ఫలితాన్ని తారుమారు చేయగలుగుతుంది. ఇప్పుడు మంగళగిరి ఉంది, లాస్ట్ టైం లోకేష్ ఓడిపోయాడు. సో ఇలాంటి ఉంటుంది. ఇలా చాలా కాన్స్టిట్యున్సీస్లో మీకు ఈస్ట్ వెస్ట్లో ఈ తేడా చాలా ఎక్కువగా ఉంటుంది టీడీపీ జనసేన పొత్తు. సో అందువల్ల టీడీపీ జనసేన పొత్తు యూనిఫామ్గా రాష్ట్రం అంతటా ఒకే రకమైన ప్రభావం చూపదు. కానీ డెఫినెట్గా ఈ పొత్తు బలంగా ఉంటుంది.
ఓట్ ట్రాన్స్ఫర్ కూడా గణనీయంగా జరుగుతుంది. ఒక పొలిటికల్ ప్రాతిపదికను ఏర్పాటు చేశారు ఈ పొత్తుకు. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఎట్టి పరిస్థితుల్లో జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనే బలమైన పొలిటికల్ నరేటివ్ చుట్టూ ఈ పొత్తు నిర్మించబడింది. ఎప్పుడు కూడా పొత్తులు సక్సెస్ ఎప్పుడవుతాయంటే బలమైన పొలిటికల్ నరేటివ్ చుట్టూ నిర్మించబడాలి. ఇప్పుడు మీకు ఈ బలమైన పొత్తు కాకూడదనే వైసీపీ మొదటి నుంచి కూడా కావాలంటే ఒంటరిగా పోటీ ఇండిపెండెంట్ గా చేయాలి. అసలు పొత్తు లేకుండా చంద్రబాబు నాయుడు పోటీ చేయగలడా, ఏనాడన్నా గెలిచాడా? మాక్సిమం ట్రై చేశారు. మాక్సిమం ట్రై చేస్తున్నాడు. కారణం అది. అంటే పొత్తులు మీకు ప్రతి సందర్భంలో సక్సెస్ కావు. మీకు 2004లో కాంగ్రెస్ లెఫ్ట్ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడును ఓడించడానికి, ప్రపంచ బ్యాంక్ విధానాల్ని తిప్పికొట్టడానికి కలవాల్సిందే అనే బలమైన రాజకీయ భూమిక ఆ పొత్తుకు కారణం. అంతకుముందు విద్యుత్ ఆందోళన, వామపక్షాలు క్రియాశీలకంగా పనిచేయడం, రాజశేఖర రెడ్డి విద్యుత్ ఆందోళనలో నిరాహార దీక్ష చేయడం, మీకు కాల్పులు బషీర్బాగులు జరగడం, ఇదంతా ఒక పొలిటికల్ బేసిస్ క్రియేట్ చేసింది. అందువల్ల ఆ పొత్తు విజయవంతమైంది. కానీ 2009కి వచ్చే వరకు మీకు టీడీపీ, టీఆర్ఎస్, లెఫ్ట్ కలిసింది మహాకూటమి. కానీ మహాకూటమికి పొలిటికల్ బేసిస్ లేదు. అంటే బలంగా రాజశేఖర రెడ్డి ఓడించాలి అనే ఒక బలమైన రాజకీయ ప్రాతిపదిక ఆధారంగా పొత్తు కుదరలే. సమయానికి అవసరమైన రాజకీయ సర్దుబాటు అది. అక్కడ అప్పుడు కూడా ప్రజారాజ్యం కూడా ఆవిర్భవించిన నేపథ్యం కూడా ఉంది. అందువల్ల మీకు అక్కడ ఎఫెక్ట్, మీరు ఆ పొత్తు ఫెయిల్ అయింది మీరు గమనిస్తే. అందువల్ల పొత్తులు ఎప్పుడు సక్సెస్ కావాలని లేవు. మీకు మళ్ళీ 2018లో కూడా ఫెయిల్ అయింది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ టీడీపీ కలిస్తే మళ్ళీ ఫెయిల్ అయింది. అంటే రాజకీయ ప్రాతిపదిక బలంగా లేకపోతే పొత్తులు నడవవు. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకో రాజకీయ ప్రాతిపదిక ఉంది. అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే చాలా యాక్టివిటీ కూడా ఉంది. అంటే గత కొన్ని నెలలుగా టీడీపీ జనసేన కలిసి కార్యాచరణ ఉంది. చాలా కీలకమైన సమయంలో తెలుగుదేశానికి అండగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ శ్రేణుల్లో కూడా సానుకూలత ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో ఉండడం, చాలా కాలంగా జనసేన టీడీపీతో పోతాం అనే క్లియర్ మెసేజ్ ఇవ్వడం వల్ల దీన్ని వ్యతిరేకించేవాడు ఎవడన్నా జనసేనలో ఉన్న వాడు పక్క జరిగిపోయాడు, సైడ్ లైన్ అయిపోయాడు. ఇక లాభం లేదు, మా నాయకుడు పోతాడు టీడీపీతో అని. అందువల్ల టీడీపీ జనసేన పొత్తు పొలిటికల్ బేసిస్ ఉండడం వల్ల ఆ పొలిటికల్ బేసిస్ ను బలంగా జనంలోకి రెండు పార్టీలు తీసుకెళ్లడం వల్ల రెండు పార్టీలకు కూడా అనివార్యత ఏర్పడడం వల్ల, అంటే విన్ విన్ సిచ్యువేషన్. ఇలా పొత్తే లేకపోతే టీడీపీ అధికారంలోకి వస్తుందని కలలు కూడా కనలేదు. పొత్తే లేకపోతే జనసేన బలంగా అసెంబ్లీలో ఎంటర్ కాలేదు. అందువల్ల లాస్ట్ ఎలక్షన్ మన అనుభవం ఉంది, పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అందువల్ల పొత్తుల పట్ల రెండు పార్టీల్లోనూ ఇది మనకు ప్రయోజనకరము అని. తర్వాత పొలిటికల్ అరిథమెటిక్ కూడా స్పష్టంగా కనబడుతుంది. మీకు భీమవరం ఎగ్జాంపుల్ తీసుకుంటే 70,000 ఓట్లతో లాస్ట్ టైం వైసీపీ గెలిచింది. పవన్ కళ్యాణ్కి 62,000 ఓట్లు వచ్చాయి. 8,400 ఓట్లు తేడా అనుకుంటా అప్రాక్సిమేట్ గా. సో అక్కడ టీడీపీ అభ్యర్థి 54,000 ఓట్లు వచ్చాయి. సో కళ్ళ ముందు కనబడుతున్నాయి రెండు పార్టీలకు, వీళ్ళు గెలిస్తే మనం గెలుస్తాము. సో ఇంత కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు పార్టీల మధ్య ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది కదా. ఖచ్చితంగా. సో మీరు అన్నట్టుగా పొత్తులైతే చాలా గట్టిగా ఉన్నాయి. మరి టీడీపీ జనసేన పొత్తు స్ట్రాంగ్గా ఉంది. కానీ పొత్తు బాగానే ఉంది, కానీ మరి ఓట్లు బదలాయింపు అవుతాయా? ఓట్లు ట్రాన్స్ఫర్ అయితే రాజకీయ ప్రాతిపదిక బలంగా ఉన్నప్పుడు, అవసరము ప్రయోజనము మ్యూచువల్గా ఉన్నప్పుడు డెఫినెట్గా పొత్తు సక్సెస్ అవుతుంది, ఓట్ల బదిలీ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే నా అంచనా టీడీపీ జనసేన నుంచి మోర్ దెన్ 90% ఓటర్స్ టీడీపీకి వేస్తారు. ఇంకేమైనా కొద్దిగా తేడా ఉంటే టీడీపీ టు జనసేన తేడా ఉంటుంది. మీకు జనసేన టు టీడీపీ 90% ఎబోవ్ ట్రాన్స్ఫర్ అయితే టీడీపీ టు జనసేన అంత ట్రాన్స్ఫర్ కాదు, 70-80 వరకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కారణం ఏంటంటే టీడీపీ బలమైన పార్టీ. ఎందుకంటే టీడీపీ బలమైన పార్టీ కనుక కంపారిటివ్లీ జనసేనతో పోలిస్తే టీడీపీకి చాలా కాలంగా నాయకత్వం డెవలప్ అయింది. మీకు జనసేనకు నాయకత్వం లేదు. మీరు జనసేనలో మీకు కనబడేది ఎవరు అంటే పవన్ కళ్యాణ్, ఆదరణ మనోహర్ కనబడతారు. సో అందువల్ల టీడీపీకోమో క్షేత్రస్థాయి వరకు బలమైన నాయకత్వం ఉన్నారు. టీడీపీలో ఆస్పిరేషన్ కూడా ఉంది. ఏంటంటే వాళ్ళు పొత్తు 5 ఏళ్ల కింద లేదు. సో వాళ్ళు అక్కడ జనసేనతో పొత్తును వల్ల మేము నష్టపోతున్నామన్న భావన టీడీపీ నాయకత్వంలో ఉంటుంది. కానీ జనసేన నాయకత్వంలో అది ఉండదు పొత్తు వల్ల. ఎందుకంటే వాళ్ళు అక్కడ మేము గెలుస్తామన్న భావనలు లేరు. అంటే మా సొంతగా గెలుస్తాము,
నేను సంతగా పోటీ ఇవ్వగలమన్న భావన తెలుగుదేశం నాయకులు ఉంటుంది, జనసేన నాయకులు ఉండదు. Yes. అందువల్ల జనసేన నుంచి టీడీపీకి ఓట్ ట్రాన్స్ఫర్ 90% అబౌవ్ జరుగుతుంది. కానీ టీడీపీ టు జనసేన ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం 70-80% వరకు జరగచ్చు. దీన్ని టీడీపీ కేంద్రీకరించకపోతే, అంటే జనసేనకు కూడా పూర్తి స్థాయిలో ఓట్ ట్రాన్స్ఫర్ ఇన్ష్యూర్ చేయకపోతే డెఫినెట్గా నష్టమవుతుంది. కానీ పొలిటికల్ బేసిస్ ఉన్నప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ గణనీయంగా జరుగుతుంది. దానికి తెలంగాణ ఉదాహరణ మనకు కొత్తగూడెంలో సిపిఐ పోటీ చేసింది. కాంగ్రెస్ ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, జలగం వెంకట్రావుకు పడుతుందా, ఇలా చాలా చర్చలు జరిగినాయి. కానీ లాస్ట్కి మీకు సిపిఐ గెలిచింది. ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళికి కొత్తగూడెంలో ఓటింగ్ సరళి పెద్ద తేడా లేదు. అందువల్ల కాంగ్రెస్ ఓటు సిపిఐకి బదిలీ అయ్యాయి కదా. సో అందువల్ల బలమైన పొలిటికల్ ప్రాతిపదిక ఉన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. కొంత ఇఫ్స్ అండ్ బట్స్, ఇప్పుడు నేను చెప్పినట్లు కొంత తేడాలు ఉండొచ్చు, కాన్స్టిట్యున్సీ వైజ్గా కూడా కొన్ని తేడాలు ఉంటే ఉండవచ్చు.